వాక్యాన్ని మరి ధ్యానిద్దాం. प्रभु के वचन को हम ध्यान करेंगे. ప్రియులారా, మరి ప్రకటన గ్రంథాల గురించి వివరణ మనం వింటున్నాం ఇప్పుడు. हम प्रकाशित वाक्य का वर्णन सुन रहे हैं. ఎందుకంటే సంఘము ఏ పరిస్థితుల్లో ఉంది, ఎలా ఉంది? क्योंकि कलीसिया किस हालत में है, कैसी है. సంఘం అంటే అసలు ఎవరు? कलीसिया मतलब कौन है? సంఘం పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? कलीसिया के प्रति प्रभु का उद्देश्य क्या है? ఆ సంఘం ఏ పేరైనా పెట్టుకోవచ్చు. कलीसिया का कोई भी नाम हो सकता है. ప్రపంచంలో మొత్తంలో पूरी दुनिया में ఏ పేరైనా పెట్టుకోవచ్చు. कोई सा भी नाम रख सकते हैं. కానీ సంఘం యొక్క విలువలు, लेकिन कलीसिया की अहमियत ఆ సంఘంలో ఉండాలి, होनी चाहिए. ఇప్పుడు ఆ సంఘం అంటే ఎవరు? कलीसिया मतलब कौन है? నువ్వు నేనే. आप और मैं. కానీ బైబిల్లో लेकिन बाइबल में అలంకార శబ్దంగా రాశాడు ఇక్కడ. ये अलंकार शब्द के रूप में लिखा हुआ है. ఇప్పుడు మనకు చూడండి, ఫలానా गांव అయితే ఆ गांव సంఘం అంటాం. अगर कोई एक गांव है तो गांव को बोलेंगे एक संघ, एक कलीसिया. అంటే ఆ యొక్క విలేజ్ లో, ఆ పట్టణంలో ఉన్నటువంటి సంఘము అని అర్థం. मतलब उस गांव का या उस शहर की एक कलीसिया. అర్థమైందా? समझ में आ गया? ఇప్పుడు నేను ఎఫెసీ సంఘాన్ని 3 భాగాలుగా చేశాం. अभी हमने एफेसी कलीसिया को 3 भाग किए. 3 భాగాలు చేశాం. 3 भाग किए. మొదటి భాగం మనము విన్నాం. पहला भाग हमने सुना. మొదటి భాగం మనం విన్నాం. पहला भाग हमने सुना. तो మొదటి భాగంలో ఏముందంటే, पहले भाग में क्या लिखा है? అసలు దేవుడు ఎవరో సంఘం తెలుసుకోవాలి. परमेश्वर कौन है, कलीसिया को जानना है. ఆయనకున్న వ్యక్తిత్వం ఏంటి, అసలు उसका व्यक्तिगत जीवन कैसा है. సంఘం పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధ, कलीसिया के प्रति श्रद्धा, ఆయన ఏమై ఉన్నాడు, वो क्या है. అందుకే అక్కడ నాకు తెలుసు అన్నాడు. इसलिए उसने कहा मैं जानता हूं. అంటే మన యొక్క ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క హరకత అంతా తెలుసు ఆయన. हमारा विचार, हमारा कार्य सब वो जानता है. తర్వాత उसके बाद సంఘము దుర్మార్గులను ఓర్చుకోలేదు అంటున్నాడు. कलीसिया दुष्ट लोगों को सहता नहीं करके लिखा है. అంటే దుష్టుల్ని మనము కనిపెట్టాలి. दुष्ट लोगों पर ध्यान देना चाहिए हमें. తర్వాత పరిశీలించమన్నాడు. उसके बाद परखने को कहा है. సంఘం గురించి చెప్తున్నాడు. ये कलीसिया के बारे में बता रहा ఇది है. మొదటి భాగం. ये पहला भाग. ఎఫెసీ సంఘం గురించి మరి అక్కడ 7 వచనాలు ఉన్నాయి. एफिसस कलीसिया के लिए 7 वचन. మీరు ప్రకటన గ్రంథం తీస్తే, अगर आप प्रकाशित वाक्य खोले, 2వ అధ్యాయం తీస్తే, दूसरा अध्याय, 7 వచనాలు ఉన్నాయి. 7 वचन है. ఈ 7 వచనాలు మనం 3 భాగాలుగా చేసాం. इस 7 वचन को हमने 3 भाग किए. ఒకటి, దేవుడు ఏమై ఉన్నాడు. एक, परमेश्वर అసలు क्या దేవుడు है. ఏం కోరుకుంటున్నాడు, परमेश्वर क्या चाहता है हमारे द्वारा. ఏం కోరుకుంటున్నాడు, क्या चाहता है. తర్వాత అంటాడు, उसके बाद कहता మీరు है అబద్ధ ప్రవక్తల్ని, అంటే కపటముగా ఉన్న వాళ్ళని గుర్తించాలంటున్నాడు. आप झूठे नबियों को जो कपट से रहते हैं उनको पहचानो. నేను పోయిన వారం చెప్పాను మీకు. मैंने पिछले हफ्ते आपको అంతా बताया మిస్ था. అవ్వబాకండి. इसलिए मिस मत होइए. మిస్ అవ్వబాకండి. मिस मत होइए. మీకు అర్థం అవ్వాలి. आपको समझ में आना चाहिए. ప్రకటన గ్రంథం వివరణ మీకు అర్థం అవ్వాలి. प्रकाशित वाक्य का वर्णन आपको समझ में आना चाहिए. ఈ రోజు आज के दिन నేను ప్రకాశిత వాక్యం ప్రకటన గ్రంథం అంతా తీయండి. सब प्रकाशित वाक्य खोल दीजिए. ఈ రోజు మనం हम ఎఫెసీ సంఘం గురించి తెలుసుకుంటున్నాం. एफिसस कलीसिया के बारे में जान ఇది रहे రెండవ हैं. భాగం. ये दूसरा भाग ఈ है. రెండవ భాగంలో इस दूसरे भाग में ఇక్కడ 2వ అధ్యాయంలో दूसरा अध्याय, 3వ వచనము, तीसरा वचन, 4వ వచనము, 4 5వ వచనము, 6వ వచనం చెప్పబోతున్నాను. और 6वां वचन बताने जा रहा हूँ. ఈ రోజు మీరందరూ మరి తీసి ఒకసారి చదవండి. आप एक बार खोल के पढ़िए. చదవండి ఒకసారి. तू धीरज धरता है हाँ। और मेरे नाम के लिए दुख उठाते उठाते थका नहीं. ఉమ్, पर मुझे तेरे विरुद्ध यह कहना है कि हम्म। तूने अपना पहला सा प्रेम छोड़ दिया. हम्म। इसलिए स्मरण कर कि तू कहाँ से गिरा है और हम्म। मन फिरा और पहले के समान काम कर. हम्म। यदि तू मन न फिराएगा तो मैं तेरे पास आकर तेरी दीवट को उसके स्थान से हटा दूंगा. ఉమ్. पर हाँ, 6 వచనాలే. तुझसे यह बात तो है कि ఉమ్. निकुलियों के कामों से घृणा करता है, हम्म। जिनसे मैं भी घृणा करता हूँ. బస్ చూసారా, 2వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు, నీవు సహనము కలిగి నా నామ నిమిత్తము భారం భరించి ఆయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను ఎద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు దేశించుచున్నావు, నేను కూడా వాటిని దేశించుచున్నాను. చూడరా, प्रियो, జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए. యేసు ప్రభుల వారు यीशु मसीह ఆయన భూలోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు, जो पृथ्वी में शरीर के रूप में था, ఆయన యొక్క సువార్తను అందిస్తున్నప్పుడు उसका सुसमाचार पहुंचाते समय ఆయన సంఘం కట్టి వెళ్ళాడు. ఇక్కడ वो कलीसिया बना के गया.
అది సార్వత్రిక సంఘం. वो सार्वत्रिक कलीसिया है। అర్థమవుతుందా? समझ में आ रहा है? సార్వత్రిక సంఘం. सार्वत्रिक कलीसिया। ప్రపంచంలో ఏ సంఘము ఏ నామంలో ఉన్నా ముందే చెప్పాను, అంతా కరెక్ట్ గా బైబిల్ ప్రకారం ఉండాలి. पूरी दुनिया में कलीसिया किसी भी नाम से क्यों ना हो, लेकिन बाइबल के अनुसार होना चाहिए। ఇందులో ఒకటి కలిసిన ఆ శాపాలని మన మీదకి వస్తాయి अगर అన్నారు. इसके अंदर कुछ भी मिला दिया जाए, सारे शाप हमारे ऊपर आ जाएंगे करके అర్థమవుతుందా? लिखा है। समझ में आ रहा है? బైబిల్ ఏదైనా కలిపినా ఏదైనా తీసివేసినా बाइबल में कुछ मिलाएं या कुछ हटाएं, శాపాలన్నీ వస్తాయి అంట. शाप आएंगे करके लिखा है। అందుకనే इसलिए చూడండి, देखिए యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో प्रकाशित वाक्य पहले अध्याय में 3వ వచనంలో ఏమన్నాడో చూడండి. तीसरे वचन में क्या लिखा है देखिए। సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని వినువాడును ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారు ధన్యులు అన్నాడు. धन्य है वह जो इस भविष्यवाणी के वचन को पढ़ता है और वह जो सुनते हैं और इसमें लिखी हुई बातों को मानते हैं, क्योंकि समय निकट है। ఎవరు ధన్యులంట? कौन धन्य है? చదవాలి, पढ़ना है, ప్రకటన చదవాలి, प्रकाशित वाक्य को पढ़ना అందులో है, ఉన్న వినాలి, उसके अंदर जो है उसको सुनना है, తర్వాత గైకొనాలి. उसके बाद उसका पालन भी करना है। దేవుని తరపు నుంచి మాట్లాడుతున్న మాటలు ఇవి. ये प्रभु की ओर से निकलने वाली बातें हैं। పరిశుద్ధాత్ముడు రాయించాడు. पवित्र आत्मा ने लिखवाया है। సొంతగా దేవుడైన కుమారుడు యేసు ప్రభు మాట్లాడి మాటలు దూతను పంపించి खुद परमेश्वर के पुत्र यीशु मसीह ने दूत को भेजकर ये बातें कही। ధన్యులు అంటాడు. वो धन्य है। కొంతమంది అంటున్నారు, कुछ लोग कहते हैं, కొన్ని సంఘాలు, कई कलीसिया, కొన్ని పాస్టర్లు कुछ पास्टर लोग ఇది చదవరంట, ये पढ़ते नहीं। చదివించే భయం పడుతుందంట, प्रकाशित वाक्य पढ़ने से डर लगता है कहते हैं, భయం పడుతుందంట, डर लगता है, వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. वो गलत बातें कहते हैं, ఈ తెగుళ్ళని అలా కొత్త అంట. कह रहे हैं कि पढ़ने से इसमें जो भी क्लेश और संकट है वो उनके ऊपर आ जाएंगे। అందుకని సంఘాలు చెప్పరు, इसलिए कलीसिया में नहीं बताते, కాపర్లు చెప్పరు, पासवान लोग नहीं बताते, ఇది చెప్పరు, नहीं बताते, ఎక్కడో ఒక చలక చెప్పుకుని వెళ్తారు. थोड़ी सी बात बताकर चले जाते हैं। కానీ ఆ వివరణ మీకు ఇద్దాం అనుకుంటున్నాను. लेकिन उसका वर्णन मैं आपसे करना चाहता हूँ। ఇక్కడ నేను ఈ రెండో అంశంలో यहाँ पे दूसरा बात है, కొన్ని విషయాలు మీకు मैं చెప్పాలనుకుంటున్నాను. कुछ बातें आपको बताना चाहता हूँ। ఒకటి, एक, ఎవరిపైన ఒక భారం పెట్టామనుకోండి, किसी के ऊपर कोई हमने बोझ डाल दिया, ఒక భారం పెట్టాం, एक बोझ डाल दिया, తో చాలా మంది ఏమంటారంటే, बहुत सारे लोग क्या कहते हैं, అరే బాబు ఇంత భారం మేము ఎక్కడ మోసామంటారు. इतना बोझ हम कैसे उठा सकते हैं? ఏమంటారు? क्या कहते हैं? ఇంత భారం మేము ఎక్కడ మోసేమి అంటారు. इतना बोझ हम कैसे उठा सकते हैं? ఇక్కడ చూడండి, यहाँ पे देखिए 3వ వచనంలో, तीसरे वचन में, 2వ వచనంలో, दूसरा अध्याय तीसरे वचन నీవు में, సహనము కలిగి నా నామంత భారము భరించేవారు అంటున్నాడు. तू धीरज धरता है और मेरे नाम के लिए दुख उठाते భారం नहीं। భరించినప్పుడు శ్రమలు వస్తాయి, जब कोई बोझ उठाते हैं तो परेशानियां శ్రమలు వస్తాయి. आती हैं परेशानियां। సంఘం శ్రమలు తట్టుకోవాలి, कलीसिया को इन परेशानियों का सामना करना चाहिए, శ్రమలు తట్టుకోవాలి. सामना करना चाहिए परेशानियों చూడండి, का। देखिए భారము భరించేవంటున్నాడు. वो यहाँ पे बोझ उठाया करके लिखा ఏమన్నాడు? है। భారము భరించి అలయలేదు అంటున్నాడు. थका नहीं करके बोला है, दुख उठाते उठाते। కొంతమంది कुछ लोग కొన్ని సమస్యలు రాంగలే कुछ समस्याएं आते ही సంఘమేమో అనుకుంటారు, कलीसिया को छोड़ देते हैं। అరే సమస్యలు వస్తున్నాయి, अरे समस्याएं आ रही है, అరే దేవుళ్ళ దగ్గర సమస్యలు వస్తున్నాయి. परमेश्वर के पास से जब से आए हैं तब से समस्या ही समस्या చూడండి, है। देखिए వాక్యం ఏం చదువుతుంది, वचन क्या कहता है, భక్తులు ఏమని మనతో మాట్లాడుతున్నారు. भक्त लोग हमसे क्या बातें कर रहे వీళ్ళ हैं। సంఘం అంటే ఇక్కడ ఎఫీసీ అన్నాడు. प्रिय और कलीसिया मतलब यहाँ पे इफिसुस అంటే करके ఆ लिखा है, ఎఫీసీలో సంఘం मतलब इफिसुस में అంటే जो అక్కడ कलीसिया है, రక్షణ పొందిన వాళ్ళు అని అర్థం. मतलब वहाँ उद्धार पाए हुए लोगों ఇప్పుడు के రక్షణ लिए, పొందిన వాళ్ళే సంఘం. वहाँ पे उद्धार पाए हुए लोग ही कलीसिया हैं। నూతన సృష్టి నువ్వు నేనే సంఘం. नई सृष्टि आप और मैं ही ఇప్పుడు कलीसिया నీలో है। నాలో ఇరువులు ఉండాలి. ఇప్పుడు अभी आपके अंदर मेरे अंदर ये లేదా अहमियत होनी నువ్వు నేను चाहिए, సంఘం కాదు, नहीं तो आप और मैं कलीसिया नहीं है, నువ్వు నేను సంఘం కాదు. कलीसिया नहीं है। చూడండి, देखिए ఇక్కడ అపోస్తుల కార్యంలో यहाँ पे प्रेरितों के काम పౌలు में గారు पौलुस తన పరిచర్యలో अपने सेवा में కొంతమంది శిష్యులను తయారు చేసి कुछ चेलों को तैयार करके, పరలోకానికి వెళ్ళాలంటే ఏ ఉండాలి ఒక సంఘానికి. अगर कलीसिया स्वर्ग में जाना है तो कलीसिया के अंदर 14:22 అపోస్తుల కార్యం 14:22 చదవండి. प्रेरितों के काम 14:22 14:22 చదవండి ఒకసారి. 14:22 ये चेलों नंबर। के मन को हाँ। स्थिर करते रहे और यह उपदेश देते रहे कि विश्वास में बने रहो, और यह कहते थे हमें बड़े क्लेश उठाकर परमेश्वर के राज्य में प्रवेश करना అది होगा। ఏమన్నారు ఇక్కడ? శిష్యుల మనసును దృఢపరుచు శిష్యుల మనసును అంటే దృఢపరుస్తున్నాడు. चेले के मनों को स्थिर कर रहा है। విశ్వాసముందు నిలకముగా ఉండవలెను. విశ్వాసం నిలకడగా ఉండాలంట, అనేక శ్రమలను అనుభవించి అనేక శ్రమలను అనుభవించాలంట. దేవుని రాజ్యములో ప్రవేశించవాలని అది శ్రమలో ఉండాలి ప్రియులారా. परेशानियां श्रमों हमारे ये- जीवन में होनी चाहिए। శ్రమలు ఏ ప్రకారంగా వచ్చినా, क्लेश किसी तरीके से भी क्यों ना आए,
ఏ పూర్వకంగా వచ్చినా किसी भी तरीके से భయపడకూడదు, डरना नहीं चाहिए, శ్రమ ఎదుర్కోవాలి. उन क्लेशों का सामना करना चाहिए. సంఘం అంటే ఏంటి? कलीसिया मतलब क्या है? నువ్వు నేను చెప్పానుగా, आप और मैं है करके मैंने बताया ना. అంటే రక్షణ పొందిన నువ్వు నేను సమస్యలు ఎదుర్కోవాలి. उद्धार पाए हुए आप और मुझको समस्याओं का सामना करना चाहिए. సమస్య వచ్చిన పారిపోకూడదు. समस्याएं जब आती है तो भागना नहीं चाहिए. అది భార్య భర్తల మధ్య వచ్చినా సరే, शायद वो पति पत्नियों के बीच में आ जाए. మేము సంఘానికి अब हम कलीसिया में नहीं మాకు आएंगे, శ్రమలు వచ్చేసింది, हमारे जीवन में परेशानियां మాకు आ गई, బాధలు వచ్చేసింది, हमारे जीवन में दुख మళ్ళీ आ गए. చెడ్డ కార్యాలు చేయొచ్చు. ये बुरे कार्य कर सकते हैं, చెడ్డ కార్యాలు చేయడం బాగోచ్చు కానీ సంఘానికి రాకూడదు. बुरे कार्य करने के लिए जा सकते हैं लेकिन कलीसिया में नहीं आ सकते. చూడండి సైతాన్ భ్రమపరిచే ఆత్మ ఏం చేస్తుందో. देखो शैतान भ्रम करने वाली అంటే आत्मा మనం क्या ఈ करती है? పరలోకానికి వెళ్ళకుండా मतलब हमें स्वर्ग में ना जाने देते పౌలు हैं. ఏమన్నాడు ఇక్కడ? पौलुस ने क्या అనేక कहा? శ్రమలు వహించి మనం పరలోకానికి వెళ్ళాలి. क्लेशों को दुखों को उठा उठा के हमें स्वर्ग में जाना चाहिए. ఎట్లుంటుంది కొంతమంది మాటలు, कुछ लोगों की बातें कैसी होती है? నేను క్రికెట్ ఆడతాను గానీ, मैं क्रिकेट खेलूंगा, నేను క్రికెట్ ఆడతాను, क्रिकेट खेलूंगा, నేను బాల్ వేస్తాను గానీ मैं बॉल तो వెనక डालूंगा, మళ్ళీ కిల్లీలు లేకుండా చెయ్యి, पीछे जो लकड़ियां होती हैं वो ना रखे, కిల్లీలు లేకుండా చెయ్యి. वो ना रखे पीछे. అది అర్థమైన మాటలు. ये व्यर्थ बातें हैं. నేను కబడ్డీ ఆడతా గానీ, मैं कबड्डी तो खेलूंगा, కబడ్డీ ఆడతా గానీ कबड्डी तो खेलूंगा, ఆధారం లేకుండా చేయండి. उस तरफ टीम कुछ ना रहे. అది ఇలా మాటలు, इनकी बातें ऐसी ఈ हैं. అర్థమైన మాటలు ఇవి. ये व्यर्थ बातें हैं. సైతాన్ शैतान భ్రమపరిచే ఆత్మ. भ्रम करने वाली आत्मा. అందుకే इसलिए స్వయంగా యేసు ప్రభువు వారు చెప్పారు ప్రియులారా, खुद यीशु मसीह ने कहा है శ్రమలు లేకుండా క్రమం లేదు చూడండి. बिना क्लेशों के कोई भी नियम नहीं है. కానీ యేసు ప్రభువు వారు ఏం చెప్పారు చూడండి. लेकिन यीशु मसीह ने क्या అపోస్తల बताया? యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం తీయండి. यूहन्ना सुसमाचार 16वां अध्याय 33 वचन. చూడండి 33వ వచనం చదవండి. 33 वचन. ఆయన ఏమంటాడు అక్కడ? मैंने ये बातें तुमसे इसलिए कही है कि हाँ। तुम्हें मुझ में शांति मिले. ఆ, संसार में तुम्हें क्लेश होता है, परंतु ढांढस बांधो, मैंने संसार को जीत लिया అది है. ఏమన్నా ఇక్కడ? क्या कहता है यहाँ पे? కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. నాతో నువ్వు సమాధానంగా ఉండాలి, నా రాజ్యంలో నువ్వు రావాలంటే లోకంలో మీకు శ్రమ కలుగును, ఈ లోకంలో ఉన్నారు మీరు, శ్రమ వచ్చింది మీకు. అయినను ధైర్యం తెచ్చుకునుడి, ధైర్యం తెచ్చుకో, నేను జయించి ఉన్నాను. నేను ధైర్యం తెచ్చుకో. దృఢపరిచాడు, ढांढस बंधाया है उसने. దృఢపరిచాడు పౌలు గారు. पौलुस ने ढांढस बंधाया. ధైర్యం తెచ్చుకో, हिम्मत लेके आओ, పిరికివాడిలాగా ఉండొద్దు. डरपोक मत అందుకే बने. అన్నాడు పిరికివాడు దేవుని వారసులు కాదని. इसलिए कहता है डरपोक लोग स्वर्ग राज्य के वारिस नहीं होंगे. ఏమన్నాడు? क्या कहा? ఏమన్నాడు చదువు. లోకములో మీకు శ్రమ కలుగును, ఆ, అయినను ధైర్యం తెచ్చుకో, లోకములో మీకు శ్రమ అయినను ధైర్యం తెచ్చుకో, నేను లోకమును జయించి నేను లోకమును జయించి ఉన్నాను. అర్థమైందా? समझ में आ गया? నువ్వు క్రీస్తుని అమ్మడిస్తే अगर आप मसीह का अनुकरण करते हो జయిస్తావు. आप जीत నువ్వు पाओगे. పిరికివాడు అయితే, अगर आप डरपोक हो तो, నువ్వు యేసుని అమ్మడుతున్నా కానీ నువ్వు పిరికివాడివే. अगर आप यीशु मसीह का अनुकरण करते हो तो भी डरपोक అందుకే हो. అన్నాడు ప్రభువా ప్రభు అంటే పారురా బాబు, इसलिए कहता है हे प्रभु कहने वाला క్రియ नहीं आएगा. చూపించు, कार्य दिखाओ, నన్ను వెంబడించు, मेरा अनुकरण నేను करो, ధైర్యం కలిగిన వాడిని. मैं हिम्मत रखने ఆయన वाला. ముందుగా నడిచాడు. वो आगे ही चला. ఎన్ని సమస్యలు ఆయనకి? कितनी समस्याएं हैं उसके जीवन में. 3.5 సంవత్సరాల సువార్త అంచు ఆయన. 3.5 साल उसने सुसमाचार ఎన్ని पहुंचाया. సమస్యలు? कितनी समस्याएं. సువార్తలు చదవండి. आप सुसमाचार पढ़िए. వెనకం చేశాడు మనలాగా? क्या हमारी तरफ पीछे हट गया? వెనకం చేశాడా? पीछे हट गया? లో. नहीं. అందుకే అంటున్నాడు इसलिए कहता है నాతో మీకు సమాధానం ఉండాలి. मेरे साथ मुझ में तुम्हें शांति होना రేపు चाहिए. నువ్వు పరలోకంలో ఉండాలంటే कल के दिन आपको स्वर्ग में रहना है. ఏమంటున్నాడు? क्या कहता है? లోకంలోని శ్రమ संसार में आपको क्लेश होता है. రావంటలా. क्लेश आएंगे नहीं श्रमा। आएंगे करके नहीं कहता. ఆయన होता ధైర్యం है. తెచ్చుకో, फिर भी हिम्मत रखो. ధైర్యం తెచ్చుకో, हिम्मत रखो, నేను లోకాన్ని జయించాను. मैंने संसार को जीत लिया. అందుకే అంటున్నాడు ఇక్కడ. इसलिए यहाँ कहता తర్వాత है, అంటున్నాడు నా యొక్క ఇంకేమన్నాడు ఇక్కడ 3వ వచనంలో, यहाँ तीसरे वचन में నా क्या నిమిత్తం कहता है? నువ్వు భారం భరించు, శ్రమలు భరించు, అలిసిపోలేదనియు నేను ఎరుగుదును. చూసారా? दुख उठाते उठाते थका नहीं. అలిసిపోలేదు. थका नहीं. సంఘాన్ని గురించి చెప్తున్నాడు. यहाँ पे कलीसिया के बारे में बता रहा है. బా ఈ యొక్క వ్యక్తి మాత్రం భలే మంచివాడు రా. ये व्यक्ति बहुत अच्छा है. అస్సలు నాలో బలంగా నడుస్తాడు. मुझ में सामर्थ्य से बढ़ रहा है. మరి అలిసిపోయేవాళ్ళు, जो थक जाते हैं, అలిసిపోయిన ఏం చేస్తారు? जो थक जाते हैं क्या करते हैं? పరుగు పందెంలో అలిసిపోయిన ఏం చేస్తారు? जो दौड़ में थक जाता है वो क्या करेगा? ఓడిపోతారు, हार जाएगा, వెనకం చేస్తారు, पीछे हट जाएगा, పరిగెత్తలేరు, वो दौड़ नहीं सकता, పరుగు పందెంలో ఓడిపోతారు. दौड़ में हार जाएंगे. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? इसलिए यहाँ क्या कहता है? అలిసిపోలేదు. वो थका नहीं. చూడండి పిల్లల వాక్యం చలుస్తుంది. देखो प्रिय वचन क्या कहता వాక్యం है? మనతో మాట్లాడబోతుంది. वचन हमसे बात करने जा रहा है. గలతీయులకు రాసిన పత్రిక 6:9 చదవండి. गलतियों की लिखी पत्री మీకు వాక్యం 6वां చూపిస్తున్నాను अध्याय నేను, 9वां చూడండి वचन. వాక్యం చూడండి. मैं वचन दिखा रहा हूँ. वचन వాక్యాన్ని देखकर ఫాలో అవ్వాలి మనం. बच्चों का अनुकरण हमें करना चाहिए. 6:9లో 6वां अध्याय 9वें वचन में हाँ। हम भले काम करने में साहस ना छोड़े, हाँ। क्योंकि यदि हम ढीले ना हो तो ठीक समय पर कटनी काटेंगे. మనం మేలు చేయటం యందు విసుకక యందు విసుకుపోవద్దండి. మనం అలయక మేలు చేసేది ఆ, తగిన కాలమందు పంట చాలా మంది అంటారు మేము చాలా మేలు చేస్తామండి అందరికి, నన్ను ఒక్కళ్ళు అర్థం చేసుకోలేదు. నువ్వు అర్థం చేసుకున్నావు దేవుణ్ణి? बहुत सारे लोग कहते हैं कि हमने बहुत लोगों के जीवन में भले काम किए, लेकिन लोग मुझे नहीं समझ पाए. హలో, నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజు. आज के दिन प्रभु आपसे बातें कर रहा నీతో है. మాట్లాడుతున్నాడు. आपसे बातें कर रहा है. ఏమంటున్నాడు? क्या कह रहा है? ఏమంటున్నాడు?
మనం మేలు చేయుటయందు విసుకక యుందము. మనము మేలు చేయడం ఇసుకోక ఉందము. మనము అలయక మేలు అలయక మేలు చేసినేమి తగిన కాలమందు పంట అది పంటకు వస్తావు. सही చాలా समय మంది पर कटनी काटेंगे। చాలా మంది అంటారు बहुत सारे लोग कहते మేము हैं రామండి సంఘానికి, हम कलीसिया में नहीं आएंगे, మరి ఎందుకంటే మేము చాలా మందికి మేలు చేసాం. हमने बहुत लोगों के जीवन में भला किया, మేలు చేస్తే మమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. हम भलाई कर रहे हैं लेकिन कोई అరే हमें బాబు, समझ నువ్వు नहीं पा దేవుణ్ణి रहा అర్థం చేసుకున్నావు, అసలు है। आपने क्या परमेश्वर को అసలు నువ్వు समझा, కాపరిని అర్థం చేసుకున్నావా, आपने पासवान को समझा, ప్రేమను అర్థం చేసుకున్నావా? प्यार को समझा। నిన్ను అర్థం చేసుకోవడం నన్ను అర్థం చేసుకోవటం కాదు. आपको समझना मेरे को समझना ऐसा नहीं, నువ్వు చెయ్యి మేలు. आप भलाई करो, నీ పని ఏంటి? మేలు చేయటమే. आपका काम है भला काम करना, నీ పని మేలు చేయటమే, भलाई करना है, మంచి పని చేయటమే. अच्छा काम करना है। అంతేగాని దాని నుంచి నాకు రెస్పెక్ట్ వస్తుందా, నాకు గౌరవం వస్తుందా, నాకు సమ్మానం వస్తుందా అని ఎప్పుడు చూడొద్దు. उस काम करने की वजह से मेरे जीवन में कुछ అలా लोग इज्जत చూసేవాడు कर रहे క్రైస్తవుడు हैं, కాదు. सम्मान मिल रहा है या नहीं ऐसा नहीं देखना నువ్వు चाहिए। సమ్మానం కోసం सोचने वाला చేస్తున్నావా, क्रिश्चियन ही नहीं है। గౌరవం కోసం చేస్తున్నావా? इज्जत पाने के लिए कर रहे हो, सम्मान पाने के लिए कर దేని रहे కోసం हो, చేస్తున్నావు? किसके लिए कर रहे हो ये? గౌరవం కోసం చేస్తున్నావా? इज्जत पाने के लिए, నాకు సమ్మానం రావాలని मेरा చేస్తున్నావా? सम्मान होना నాకు है, పోవడంటే లేలని मेरे को చేస్తున్నావా? माला पहनाना है करके कर रहे అది हो। మాత్రం మేలు కాదు, దానికి ఏమీ దొరకదు. ये भला नहीं है, इसके विषय में आपको कुछ भी नहीं मिलेगा। రేపు కుకర్మ కర్నే వాళ్ళ పోరా అంటాడు. कल के दिन प्रभु कहेगा, हे कुकर्मियों मेरे सामने అక్రమం से చేసేవాడ हट जाओ। పోరా, నువ్వు చేసిన మేలు నీ గౌరవ కోల కోసం, నీ సమ్మానం కోసం చేసేవంటాడు. हे कुकर्मियों मेरे सामने से हट जाओ, तुमने जो भी भले काम किए हैं अपना सम्मान पाने के लिए किया है। అందుకే ప్రియులారా इसलिए प्रिय ఒక అభ్యంతరం పెడుతుంది ఇక్కడ यहाँ पे एक रुकावट डाल रहा ఈ है ఎఫీసీ సంఘాన్ని. इफिसी कलीसिया को। అంటే ఎట్లా అంటే अगर ऐसे कहोगे నీ మీద ఒక తప్పు మోపాల్సి వస్తుంది. तुम्हारे ऊपर एक निंदा लगानी అది पड़ेगी, దేవుడు అభ్యంతరం పెడుతున్నాడు. ये परमेश्वर कहता है। చూడండి అక్కడ ఏం అభ్యంతరం పెడుతున్నాడు చూడండి. देखिए 4వ వచనం. चौथा वचन, అయినను మాట నీకున్న ప్రేమను నువ్వు వదిలితివని నీ మీద తప్పు మోపుచున్నాను. पर मुझे तेरे विरुद्ध यह कहना है कि तूने अपना पहला सा प्रेम छोड़ दिया। ఏమన్నాడు ఇక్కడ? क्या कह रहा है? అభ్యంతరం. तेरे विरुद्ध। నీకేమైనా అభ్యంతరం పెడుతున్నాడు చూడండి. देखो आपके विरोध में कुछ हो तो नहीं रहा अभी प्रभु की ओर से। సంఘ ప్రేమ అంటున్నాడు. कलीसिया का पासवान क्या कह रहा ఒక है? అభ్యంతరం పెడుతున్నాడు. एक रुकावट डाल నీ रहा మీద తప్పు మోపాలి నేను. है, आपके ऊपर एक निंदा लगाना है। ఎందుకని? क्यों? నువ్వు మేలు చేస్తున్నావు, तुम भलाई कर रहे हो, అనేక మంది మేలు చేసావు, बहुत लोगों के जीवन में भलाई किया, కానీ నువ్వు लेकिन సమ్మానం అడగొద్దు, सम्मान मत चाहो, ప్రతిష్ట అడగొద్దు, प्रतिष्ठा मत चाहो, ఏం అడగొద్దు నువ్వు. कुछ भी मत मांगो। అందుకే అంటాడు इसलिए कहता है నీ మీద ఒక తప్పు మోపుతున్నాను నేను. मैं तुम्हारे ऊपर एक गलत लगाता हूँ। ఏమన్నాడు అక్కడ? क्या कह रहा है? చూడండి ఏమంటాడు. నీ అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలిపెట్టేసావు. तूने अपना पहला सा प्रेम छोड़ दिया, నీ మీద తప్పు మోపుతున్నాను. मैं आपके ऊपर एक निंदा लगाता हूँ। సంఘముగా ఉన్న నువ్వు ప్రేమించే చెయ్యాలి గాని నాకు సన్మానాలు, నాకు గౌరవాలు, నాకు పూలదండలు రావాలని ఎప్పుడు చేయొద్దు. कलीसिया में रहने वाले आप लोग प्यार रख के ही कुछ भी करो, लेकिन मेरे को सम्मान मिलना है, मेरे को माला पहनाना है, ऐसा सोच के मत మనకు करो। నేర్పిందే అది हमें यही सिखाया गया है, ప్రేమ. प्यार। కొంతమంది సంఘంలో ఫస్ట్ లో వచ్చినప్పుడు जब कलीसिया में कुछ लोग जब नए नए आते हैं, బాగా ప్రేమగా ఉంటారు, बहुत प्यार से रहते हैं, అందరూ ప్రేమగా పలకరించుకుంటారు. सबको प्यार से बातें करते रहते हैं। మెల్లమెల్లగా వాళ్ళ మధ్యన భేదాలు వస్తూ ఉంటాయి. धीरे धीरे इनके बीच में भेदभाव आने लगता है, ప్రేమించుకోరు వాళ్ళు, प्यार नहीं रखते आपस में, కలిసి ఉన్న ప్రేమించుకోరు, मिलजुल के भी नहीं रहते, ఒకరికొకరు సమాధానం ఉండదు. एक दूसरे के अंदर शांति नहीं होती। మరి పరలోకంలో సమాధానం వెళ్తారా? तो क्या ये स्वर्ग में जाएंगे? వెళ్తారా? जाएंगे। ఇక్కడ నువ్వు సమాధానంగా ఉంటేనే, अगर यहाँ आप ఇక్కడ शांति से నువ్వు मेल मिलाप से ప్రేమగా रहोगे, ఉంటేనే, यहाँ प्रेम से रहोगे, ఇక్కడ నువ్వు సంఘంలో ఆ ప్రేమలో ఆ పరలోక రాజ్యం భూమి మీద ఉంది, నువ్వు దానిలో ఉంటేనే. अगर ये कलीसिया जो स्वर्ग का राज्य है यहाँ पृथ्वी पे, उसमें मिलजुल के रहोगे అందుకే तभी। నీ మీద ఒక తప్పు మోపుతున్నాను, इसलिए मैं तुम्हारे ऊपर एक निंदा నిన్ను लगाता బట్టి हूँ, నేను అభ్యంతరం పడుతున్నాను. तुम्हारे विषय में मेरे अंदर तो నీ एक कमी है, క్రైస్తవ జీవితాన్ని బట్టి నేను అభ్యంతరం तुम्हारे పడుతున్నాను. क्रिश्चियन के जीवन की वजह से एक रुकावट है, ప్రేమ లేదు, प्यार नहीं है तुम्हारे अंदर, ప్రేమ లేదు. प्यार ही नहीं है। ఎందుకని ప్రేమ లేదు? क्यों प्रेम नहीं है? ప్రేమించు, प्यार करो, ప్రేమించు. प्यार करो। చూడండి देखिए 1 కొరింథీ వాక్యం ఏం సెలవిస్తుంది? पहला कोरिन्थियों 1 కొరింథీ 13 13वां अध्याय, 1 కొరింథీ 13 అధ్యాయం पहला कोरिन्थियों 13वां अध्याय 1 నుంచి 3 వరకు చదవండి. पहले वचन से तीसरे वचन तक। చదవండి వాక్యం यदि मैं मनुष्य और स्वर्गदूतों की बोलियां बोलूं और हाँ। प्रेम न रखूं तो मैं ठनठनाता हुआ पीतल और झंझनाती हुई झांझ हूं। और यदि मैं भविष्यवाणी कर सकूं और सब भेदों और सब प्रकार के ज्ञान को समझूं और मुझे यहाँ तक पूरा विश्वास हो कि मैं पहाड़ों को हटा दूं, परंतु प्रेम न रखूं तो मैं कुछ भी नहीं। అర్థమైందా? यदि मैं अपनी संपूर्ण संपत्ति कंगालों को खिला दूं या अपनी देह जलाने के लिए दे दूं और प्रेम न रखूं तो मुझे कुछ भी लाभ नहीं। ఏమన్నా చెయ్యి, कुछ भी करो, సంఘంలో గంట ఇయ్యి, कलीसिया में घंटी बजाओ, ఒక దివారు కట్టించు, एक दीवार बनाओ, గోడ కట్టించు, एक दीवार बनाओ, నువ్వు రోజు సంఘానికి వెళ్ళు, रोज कलीसिया में जाओ। కానీ నీకు ప్రేమ లేకపోతే, अगर तुम्हारे अंदर प्यार नहीं है నీకు ప్రేమ లేకపోతే प्यार नहीं है तो చెప్పాడు, ఏం చదవండి ఒకసారి చదవండి. మనుషుల భాషతోనూ మనుషుల భాషతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడు సరే,
ప్రేమ లేని వాడినైతే మోగెడు ప్రేమ లేని వాడు మోగిన కంచు గంటే అన్నాడు. అంటే భాషలు మాట్లాడతాం, मतलब भाषाएं बोलते हैं, కానీ ప్రేమ ఉందా నీకు? लेकिन प्यार है क्या? అది మానకి ఇది చేయమన్నాడు. उसको ना छोड़ते हुए ये भी करो कहा. అందుకని మాట్లాడొద్దు అంటలా. मैं ये नहीं कहता भाषाएं मत बोलो, ఆ వరాన్ని తప్పు అంటలా. उस वरदान को गलत भी नहीं कहता. ప్రేమించు, प्यार करो, ప్రేమించు. प्यार करो. ఏమన్నాడు? గంట అంటున్నాడు. घंटानाता हुआ पीतल, అంటే मतलब కేవలం నేను ఒక మోగడి గంటనే. सिर्फ बजने वाली घंटी हूं मैं. ఇంకేమంటాడు చూడు, और क्या कहता है? ప్రవచించు కృపావరం ఉన్నాను, మర్మములనియు జ్ఞానం మర్మాలన్నీ నాకు తెలుసు. జ్ఞానమంతా ఎరిగిన వాడే. అబ్బో నేను బిహెచ్ఎల్ చదివాను, టిహెచ్ఎల్ చదివాను, డిటిఎల్ చదివాను, బీటీఎల్ చదివాను, గీటీఎల్ చదివాను అంటాడు ఒకడు. కొండలను పెకలింపగల పరిపూర్ణ కొండలు పెకలించే పరిపూర్ణ పరిపూర్ణ విశ్వాసం ఉండా సరే. ప్రేమ లేని వాడినైతే ప్రేమ లేని వాడైతే వ్యర్థుడును. వ్యర్థుడను. పేదల పోషణ కొరకు నువ్వెన్ని స్టడీలు చేసినా, నువ్వెన్ని చేసినా, చివరికి నీకు ప్రేమ లేకపోతే ఏంటి? నువ్వు వ్యర్థుడును. వ్యర్థుడవు. अगर आप कितना भी स्टडी करो, कुछ भी करो, अगर आपके अंदर प्यार नहीं होगा तो क्या है? మనుషుల జ్ఞానంతో నువ్వు సంపాదించింది, इंसान के ज्ञान से आपने कमाया है, కానీ దేవుని జ్ఞానం ఉందా నీ దగ్గర? तो क्या परमेश्वर का ज्ञान है आपके पास? నువ్వు సంఘమేనా? आप क्या कलीसिया हो? నేను చెప్పే మాటను పరీక్షించుకుంటా ఉండండి. मैं जो बातें बता रहा हूँ उसको परखते रहो. ఉండయా లేవా? ये ऐसा लिखा है లేకపోతే या ఇప్పుడే नहीं? ప్రార్థన చేసుకోండి, తప్పయ్యా अगर आपके अंदर कमियां हैं तो प्रार्थना कीजिए. ఇంకేమన్నా చెప్పండి. और क्या कहता है? పేదల పోషణకు నా ఆస్తి అంత ఇచ్చిన, కాల్చబడుటకు నా శరీరం అప్పగించి కాల్చడానికి నా శరీరం అప్పగించిన, ప్రేమ లేని వాడినైతే ప్రయోజనం ఏమి? సత్రాలు కట్టించిన, అన్నదానాలు చేసిన, अगर आश्रम గోదానం बनाए, చేసిన, अनुदान करें, భూదానం చేసిన, अनुदान करें, అట్టికాయలు పంచిన, केले बांटे, బ్రెడ్లు పంచిన, ब्रेड बांटे, చివరికి నీకు ప్రేమ లేకపోతే अगर आखिरी में प्रेम नहीं है तो ఎలా వచ్చింది ప్రేమ? कैसे आएगा प्रेम? నువ్వు క్రీస్తుని ప్రేమించు. अगर मसीह से आप प्यार करो, ముందు క్రీస్తుని ప్రేమించు. पहले मसीह से प्यार करो, పైలే ముందు క్రీస్తు మనసు రావాలి నీకు. मसीह का मन आपके अंदर आना అప్పుడు నువ్వు चाहिए, ఇతరులను ప్రేమించడం చూస్తావు. तब आप दूसरों से प्यार करना सीखोगे. కానీ लेकिन యేసు ప్రభు దగ్గర చలాకీలు పనికిరావు. यीशु मसीह के पास चालाकी वाला मन नहीं आएगा. మొదటి భాగంలో చూసాం, आपने देखा पहले भाग నాకు में, అన్ని నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసు, నువ్వేం ఆలోచిస్తున్నావు తెలుసు, నీ నడక తెలుసు, నీ పడక తెలుసు, నువ్వు కొనుక్కోవడం తెలుసు, నువ్వు లెక్క తెలుసు అని చెప్పేసి చూసారా? देखा प्रभु ने क्या कहा? आप क्या सोचते हो, क्या करते हो, कैसे लेटते हो, कैसे चलते हो, कैसे देखते हो, सब पता है. నన్ను మోసం చేయొద్దు మీరు, तो मुझे धोखा मत दो, నన్ను మోసం చేయొద్దు మీరు. मुझे धोखा मत दो. జాగ్రత్తగా ఉండాలి పిల్లారా. ध्यान से रहना. 13వ వచనం చూడండి, ఆఖరి వచనం చూడండి, ఎవరు రాసిన అక్కడ? देखिए 13वें ఆఖరి వచనం. కాదా విశ్వాసం నిరీక్షణ ప్రేమ. ఆ 13 13वां अध्याय 13वां वचन. पर अब विश्वास, आशा, प्रेम, ये तीनों स्थायी हैं, पर इनमें से सबसे बड़ा प्रेम है. అచ్చా చూసారా? విశ్వాసం నిరీక్షణ ప్రేమ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. ప్రేమ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ ఉంటేనే నీకు విశ్వాసం ఉంటుంది. प्रेम होगा तभी आपको ప్రేమ ఉంటేనే विश्वास నీకు है. నిరీక్షణ ఉంటుంది. प्रेम होगा तो ही आशा होगी. పిల్లారా, प्रियो, సంఘము అంటే ఎలా ఉండాలి? कलीसिया को कैसे रहना चाहिए? శ్రమలు భరించాలి, मुश्किलों का सामना करना है, శ్రమలు భరించాలి, सहना है, అలసిపోకూడదు, थकना नहीं है, మేలు చేయట్లు అలసిపోకూడదు, भलाई करने में थकना नहीं है, దాని ఏదో సమ్మానాల కోసం చేయకూడదు. सम्मान पाने के लिए कुछ नहीं करना. మన సంఘంలో 10 రూపాయలు ఇచ్చి कुछ लोग कलीसिया में 10 रुपए देकर మా పేరు రాయలేదంటారు, हमारा नाम नहीं लिखा बोलते మా हैं, పేరు రాయలేదు, हमारा नाम नहीं लिखा, మా పేరు చెప్పలేదు, हमारा नाम ही नहीं बताया चर्च में, మమ్మల్ని గౌరవించలేదు, हमारी इज्जत ही नहीं करी. నేను డబ్బులు ఇచ్చిన మమ్మల్ని ఎవరు हम గౌరవించలేదు, पैसे दे रहे हैं फिर भी कोई इज्जत नहीं कर అసలు रहा. పాస్టర్ గారు మా మాటలు చెప్పలేదు, ఆ మైక్ లో చెప్పలేదు. पास्टर जी ने हमारा नाम माइक में लेके बताया ही नहीं. బైబిల్ వేసుకో ఉన్నాడు, बाइबल में यीशु मसीह ने क्या कहा? ఇచ్చింది తెలియకూడదు, एक हाथ को पता ही नहीं होना चाहिए दूसरे हाथ को कि क्या दिया है. ఇచ్చింది వీడు తెలియకూడదు. एक हाथ से जो देते हो दूसरे हाथ को भी पता नहीं लगना చెప్పాలంటే चाहिए. పాస్టర్ గారు చెప్పాలి, अगर बताना है तो पास्टर जी నువ్వు को बताना है. చెప్పించుకోవటం కాదు, आप खुद मन में ये ना रखो बताने पास्टर के गाరు लिए చెప్పాలి. बस पास्टर जी बताएंगे. అది పాస్టర్ గారి యొక్క ఆధీనంలో ఉంది. बस वो पास्टर जी के हाथ में है. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడతాడు, చెప్తాడు, वो पवित्र आत्मा से भर के बताएगा. కానీ నువ్వు చెప్పమని అనకూడదు. लेकिन आप ना सोचे, आप ना कहें कि आप बताएं. నీ డబ్బులు అర్థంగా ఉపయోగించకూడదు, और आपके पैसे व्यर्थ से इस्तेमाल भी नहीं करने నీ चाहिए. దొరికేది కూడా ఉండాలి. और आपको कुछ मिलेगा भी नहीं. ఎందుకని? क्यों? మొదటి భాగంలో పరీక్షించు అన్నారు. पहले भाग में कहा परखो, పరీక్షించు, परखो. ప్రతి పైసా సేవలోకి వెళ్ళాలి. हर एक पैसा सेवा में जाना चाहिए. నేను मैं ప్రతి పైసా సేవలో పెడతాను. हर एक पैसे को सेवा में इस्तेमाल करता हूँ. నా ఉద్యోగంలో వచ్చి నా దశమాంశ కూడా ఇస్తాను, నేను मैं अपने नौकरी में अपना दशवांश भी देता నా हूँ, దశమాంశ కూడా ఇస్తాను, अपना నేను दशवांश भी देता हूँ. ప్రతి పైసా దేవుళ్ళు ఉపయోగపెడతాను. हर एक पैसे का प्रभु में మీరు इस्तेमाल ఇచ్చిన करता हूँ. ప్రతి పైసా ఉపయోగపడుద్ది. आप जो भी देते हैं हर एक पैसा सेवा में इस्तेमाल होता కొంతమంది है. సేవకులు చూడండి, कुछ सेवकों को देखिए, ఉద్యోగాలు కూడా ఉండవు వాళ్ళకి, उनके पास नौकरियां भी नहीं होती, ఏముండవు. कुछ भी नहीं होता. మరి పిల్లలు అమెరికాలో, రష్యాలో చదువుతారు. बच्चे अमेरिका में, रशिया में पढ़ाई करते हैं. ఎందుకంటే कुछ बोले तो నువ్వు దేవుడి ఇచ్చిన ఆశీర్వాదం అంటాడు. कहते हैं प्रभु का दिया वो आशीष है. నువ్వు సేవ చేస్తున్నావా? क्या आप सेवा कर रहे हो? సేవ చేస్తున్నావా? सेवा कर रहे हो? దశంభాగాల్లో దశంభాగం ఇవ్వాలి తెలుసా? दशवांश में भी दशवांश देना चाहिए. ఎంత దశంభాగం వచ్చిందో, जितना आप प्रभु के दास को నువ్వు दशवांश ఉద్యోగం मिला, చేయకపోతే అంతలో దశంభాగం अगर ఇవ్వాలి. आप नौकरी नहीं कर रहे तो उस दशवांशों में से भी दशवांश दो. ఇస్తున్నారా? दे रहे हैं क्या कोई? ఇస్తున్నారా? दे रहे हैं. సేవకులు దాన్ని దేవుడికి
అప్పచెప్పాలి దానికి ఒక ప్రత్యేక పని కోసం. सेवक लोगों को उन पैसों को प्रत्येक रूप से ఎవరండి प्रभु के हाथ में సంఘం सौंपना విలువలు चाहिए। పాటిస్తుంది ఎవరు? कौन कलीसिया की इन अहमियतों का पालन कर रहा నేను है? అడుగుతున్నాను ఈ రోజు. मैं पूछ रहा हूँ आज के दिन, కాపురైనా సరే, पासवान क्यों ना हो, సంఘస్థులైనా సరే, कलीसिया के लोग क्यों ना हो, నిజాయితీగా లేకపోతే ईमानदारी से नहीं रहेंगे వెళ్తావు పరలోకానికి? तो क्या स्वर्ग ఏదో వచ్చి जाओगे? కూర్చుంటే సరిపోద్దా? आकर बैठने से हो ఆదివారం जाएगा వెళ్తే क्या? సరిపోద్దా? संडे को चलेगा మా तो हो సంఘం जाएगा? సంఘం డబ్బాలు కొట్టుకుంటే సరిపోద్దా? मेरी कलीसिया करके बड़ी बातें कहने से हो जाएगा? కుదరదు ప్రియులారా. नहीं होगा प्रियो। నేను చెప్పే మాటలు मैं जो कहता हूँ, అందుకే इसलिए మన ఇండియన్ ఫెలోషిప్ లోకి हमारे इंडियन फेलोशिप में ఎవరు వచ్చినా जो भी आए, నెల 2 నెలల్లో 1 या 2 महीने में ही మంచి సాక్ష్యం చెప్తారు. अच्छी गवाही बताते हैं। అబ్బా ఇక్కడికి వచ్చి నేను బాగుపడనంట, यहाँ आके मैं सुधर गया करके बोलते हैं, అబ్బా ఇక్కడికి వచ్చి నేను రక్షించబడనంట, यहाँ आकर मैंने उद्धार पाया करके అబ్బా बोलते అసలు నాకు हैं, నిజమైన సాక్ష్యం దొరికిందయ్యా అంటారు. सच्ची संगति मुझे मिली నేను कहते అబద్ధం हैं। చెప్పట్లేదు, బైబిల్ రాసి నా मैं దగ్గర ఉంది. झूठ नहीं बोलता, बाइबल मेरे हाथ में है। ఎందుకని? क्यों? దేవుడు అలాంటి వారికి ఇస్తాడు ఇక్కడ. क्योंकि प्रभु ऐसा वचन यहाँ देता है। ఎంతో మంది ట్రాన్స్ఫర్ అయి వచ్చిన వాళ్ళు कितने लोग ट्रांसफर होके आ गए, అందరూ సాక్షి చెప్పలేరు. सब गवाही देके गए। ఈ సంఘం అంటే సంఘం నేను చూడలేదు ఎక్కడ. ऐसी कलीसिया मैंने कभी नहीं देखी, ఇలాంటి వాక్యం నేను ఎప్పుడు చూడలేదు. ऐसा वचन मैंने कभी नहीं सुना। మన సంఘస్థులు ఉన్నారు, हमारे कलीसिया के నేను लोग అబద్ధం हैं, చెప్పట్లేదు. मैं झूठ नहीं కావాలంటే बोलता। మన సంఘస్థులను అడగండి, अगर चाहिए तो हमारे कलीसिया के వాళ్ళు लोग లేచి సాక్ష్యాలు చెప్తారు. वही गवाही बताएंगे। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो, ప్రేమ ఉండాలి. प्यार होना चाहिए। సొంతగా యేసు ప్రభు చెప్పాడు, खुद यीशु मसीह ने कहा, సొంతగా యేసు ప్రభు చెప్పాడు. खुद यीशु मसीह ने कहा। చూడండి మత్తయి సువార్త తీయండి, देखिए मत्ती सुसमाचार 22 22वां अध्याय 37 నుంచి 40 చూడండి యేసు ప్రభు గారు ఏం చెప్పారు. मत्ती सुसमाचार 22वां अध्याय 32 से एक बार देखेंगे। 37 37 उसने उससे कहा, तू परमेश्वर अपने प्रभु से अपने सारे मन, अपने सारे प्राण और अपनी सारी बुद्धि के साथ प्रेम रख। ఎలా చేయాలంట? कैसे करना है? ఎలా? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతో, నీ పూర్ణ మనసుతోను. నీ దేవుడైన ప్రభువును నీ ప్రేమింపవలెను। ప్రభు అంటే ఎవరమ్మా? प्रभु कौन? నీ దేవుడు అంటే तेरा परमेश्वर मतलब సృష్టికర్త యెహోవా, सृष्टिकर्ता ప్రభు यहोवा। అంటే క్రీస్తు. प्रभु मतलब मसीह। అర్థం చేసుకోండి, समझ लीजिए, అర్థం చేసుకోండి. समझ लीजिए। ఏమన్నా అక్కడ? क्या लिखा है? నీ దేవుడైన ప్రభువుని. तू अपने परमेश्वर प्रभु से, అంటే దేవుడు అంటే సృష్టికర్త, परमेश्वर मतलब सृष्टिकर्ता, ఆయన పంపించిన ప్రభువు उसने भेजा है प्रभु को, యేసయ్య. यीशु मसीह। ఎలా ప్రేమించాలా? कैसे प्यार करना है? పూర్ణ మనసుతో, పూర్ణ ఆదా ఆదా కాదు, आधा आधा సగం नहीं, లోకం మనసు సగం ఈ లోకం మనసు. आधा संसार का मन, आधा प्रभु का అది मन। ఉండకూడదు. ऐसा नहीं होना चाहिए। పూర్తిగా మారిపోవాలి, पूरी तरह बदलना चाहिए, కాలిపోవాలి, पूरी तरह जल बूढ़ जाना नहीं चाहिए, भस्म हो जाना चाहिए, బూడిదైపోవాలి. राख बन जाना चाहिए। ఇంకా చదవండి. और पढ़िए, बड़ी और मुख्य आज्ञा तो यही है, हाँ। और उसी के समान यह भी दूसरी भी है कि तू अपने पड़ोसी से अपने समान प्रेम रख। ముందు ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. पहले अपने पड़ोसियों से प्रेम करना है, నిన్ను వలే నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావు? जैसे आप अपने आप से प्यार करते हो। ఎందుకని? क्यों? నువ్వు క్షేమంగా ఉండాలండి. आपको सुरक्षित रहना है। తిమోతిలో రాశాడు, तिमोथी इसमें लिखा है, నువ్వు క్షేమంగా ఉండాలండి. अगर आपको सुरक्षित रहना है, ప్రార్థన చెయ్యి, प्रार्थना करो, దేశించబాకు. द्वेष मत रखो। మరి వాళ్ళు దేశిస్తే బ్రదర్, अगर वो लोग हमसे घृणा करें, శ్రమలు పడు, क्लेश उठाओ, శ్రమలు పడు, उठाओ क्लेश, పర్వాలేదు, कोई बात नहीं, పడు. उठाओ। పడితేనే अगर क्लेश उठाओगे, చెప్పాడు కదా పౌలు గారు, पौलुस ने कहा है, చెప్పాడు కదా యేసయ్య, कहा है ना यीशु मसीह ने, శ్రమలు మించు, क्लेशों को उठाओ, అంతే. మేలు చేయి, भला करो, మేలు చేయి, भला करो, ఇసుకుపోవద్దు. परेशान मत हो जाओ। యేసు ప్రభు ఏమన్నాడు? यीशु मसीह ने क्या నీకు कहा? వందనాలు చెప్పిన వాళ్ళకి వందనాలు చెప్తే ఏంటంట? आपको जो प्रेज लॉर्ड बोले उनको आप प्रेज लॉर्ड बोलोगे तो इसमें क्या बड़ी बात है? నీకు ఎవరు వందనాలు చెప్పాలి వాళ్ళకి వందనాలు చెప్పు. जिन्होंने आपको प्रेज लॉर्ड नहीं बोला उनको प्रेज लॉर्ड बोलो। నిన్ను ప్రేమించిన వాళ్ళు ప్రేమిస్తే నీకేందంట? आपसे जो प्यार करे उन्हीं से ही आप प्यार करोगे तो నిన్ను उससे ఎవరు बड़ी बात ద్వేషించిన है। వాళ్ళు ప్రేమించు. जो आपसे नफरत करते हैं उनसे प्यार करो। వాళ్ళతో తిరగమంటలో నేను, मैं ये नहीं कह रहा जो नफरत करते हैं उनके साथ घूमो फिरो, చెట్టా పట్టాలి తిరగమంటలా. हाथ में हाथ डाल के घूमो फिरो करके నీ नहीं कहता। హృదయంలో నఫరత్ ఉండకూడదు, लेकिन आपके हृदय में उनके प्रति नफरत నీ नहीं होना चाहिए। హృదయంలో ఉండకూడదు. नफरत नहीं होना चाहिए। అది ये సంఘం. ये है कलीसिया। సంఘం అది कलीसिया यही है। ఇది నేర్పుతుందా నీకు అనేది? ये कलीसिया सिखाती है आपको, నేర్పుతుంది సంఘం ఇది. कलीसिया सिखाती है। కోరంటి పిల్లారా, फिर देखिए प्रियो, చదవండి ఇంకా 40 వచ్చిన. ముఖ్యమైనది మొదటిది ఆయన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపలని రెండవ ఆజ్ఞ. అర్థమైంది ఇప్పుడు? ఈ రెండు ఆజ్ఞ ధర్మశాస్త్రం అంటది, ప్రవక్త ఇదంతా ధర్మశాస్త్రం ప్రవక్తలతోటి ఆధారమై ఉన్నది. ये दोनों आज्ञा सारी व्यवस्था भविष्यद्वक्ताओं का आधार है। ప్రియులారా, प्रियो, ఈ యొక్క ఎఫెసీ సంఘంలో వారికి బొత్తిగా ప్రేమ లేదని చెప్పట్లా. यहाँ पे इफिसुस कलीसिया में बिल्कुल प्यार नहीं है ప్రభు करके ఆ नहीं మాట कहता। అంటలా. प्रभु ये बात नहीं వారు कहता। సంఘంగా ఏర్పడినప్పుడు వారికి ఉన్న ప్రేమ కంటే ఇప్పుడు వారి ప్రేమ తగ్గిపోయిందంట. जब कलीसिया के रूप में इकट्ठा हुए थे उस समय जैसा प्यार था वो प्यार अब कम हो మొదటి गया है। ప్రేమ అన్నాడు. पहला सा प्यार ఇప్పుడు కూడా చూడండి, अभी भी देखिए, లైవ్ లో लाइव में మొదట్లో భలే వచ్చేవాళ్ళు, बहुत सारे लोग आते थे, భలే వచ్చేవాళ్ళు, ముందు बहुत ज्यादा आते थे, వచ్చేవాళ్ళు. फटाफट आ जाते थे। ఇప్పుడు చూడండి ఎట్లా వస్తున్నారు, अब देखिए कैसे आ रहे हैं, మెల్లిమెల్లిగా धीरे धीरे మెల్లిమెల్లిగా धीरे धीरे, ప్రార్థనలు అయిపోయినాక प्रार्थना खत्म होने के వాక్యం बाद మధ్యలో. वचन के बीच में। ఎందుకని? क्यों? అది మెల్లి చల్లారిపోతుంది, क्योंकि सब ठंडा हो रहा है, చల్లారిపోతుంది. धीरे धीरे ठंडा पड़ మొదట్లో रहा మాటలో భలే ఉండేది. है। शुरुआत में अच्छा लगता था, మొదట్లో కూడా బా పాస్టర్ గారు ఎంత మంచోడండి, पास्टर जी कितने अच्छे हैं,
ఏం చెప్పాడండి వాక్యం, कितना अच्छे से बताया वचन। అసలు ఈ వాక్యం ఎక్కడ లేదండి. ऐसा वचन कहीं नहीं देखा। నా మనసు మారిపోయింది, मेरा मन बदल गया, నా మనసు మారిపోయింది. मेरा मन बदल गया। మరి ఆ మనసు మొదటి దాకా ఉంటుందా, చివరి దాకా ఉంటుందా? वो मन आखिरी तक रह रहा है क्या? ఇందరికి వచ్చి నేను మారిపోయానండి, इनके पास आके मैं बदल गया, ఇందరికి వచ్చి నేను మారిపోయాను అంటారు. इनके पास आके मैं बदल गया ఎంతో మంది సాక్ష్యం చెప్తారు, कि बहुत सारे लोग गवाही కానీ बताते చివరికి ఆ हैं, ప్రేమ కనపడదు. लेकिन आखिरी तक वो प्यार दिखाई नहीं देता, కనపడదు. नहीं दिखाई అది देता। సంగమా, वो कलीसिया है అది నువ్వు సంగమా, क्या? आप कलीसिया हो, నేను సంగమా, मैं कलीसिया हूँ। నీకు కలిగి ఉన్నది అంతవరకు పట్టుకోండి, आपके अंदर जो है वो अंत तक ऐसे ही बने रहना चाहिए, అంతవరకు పట్టుకో. अंत तक बने रहना అంతమంటే चाहिए। ఎప్పుడు దాకా? अंत मतलब कब तक? సంఘం ఎత్తబడేదాకా. कलीसिया जब तक उठाई नहीं ఎప్పుడు जाती, ఎత్తబడుద్ది कब उठाई जाएगी తెలియదు. किसी को नहीं पता। అంటే मतलब ప్రజెంట్, प्रेजेंट, ఇప్పుడు, अभी, ఇప్పుడు ఎట్లున్నావు, अभी कैसे हो, ఇప్పుడు ఇప్పుడు చూసుకోవాలి. अभी का अभी देखो कैसे ఇప్పుడు हो, ఎలా ఉన్నావు చూసుకో. अभी कैसे हो देखो। అదే చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో. यही कहता है నువ్వు प्रकाशित ధన్యుడివి वाक्य में, అంటున్నాడు. तुम धन्य हो, వింటున్నావు, నువ్వు आप सुन रहे हो, వింటున్నావు, सुन रहे हो, చదువుతున్నావు, पढ़ रहे हो, ధన్యులివి. धन्य हो। ప్రకటన గ్రంథం వింటున్న వాళ్ళు ధన్యులు, प्रकाशित वाक्य सुनने वाले धन्य మీరు हैं, ధన్యులు. आप धन्य हैं। ప్రకటన వింటున్నారు, మీరు आप प्रकाशित वाक्य सुन रहे हैं, చక్కగా వింటున్నారు, మీరు अच्छे से सुन रहे మీరు हैं, ధన్యులు. आप धन्य हैं। చూడండి పిల్లారా, देखिए प्रियो, కాబట్టి इसलिए ఆ ప్రేమను కొనసాగించు. उस प्यार को आगे को ऐसे ही बढ़ाते रहो। అందుకనే ఈ ఎఫీసీ సంఘానికి పౌలు గారు వెళ్ళాడు. इफिसिस कलीसिया में पौलुस गया, పౌలు గారు వెళ్ళాడు, पौलुस गया, వెళ్ళి गया। చూడండి ఎఫీసీ देखिए 3వ అధ్యాయము 18, 19 చదవండి. इफिसियों 3 अध्याय 18, 19 पढ़ेंगे। చదవండి ఒకసారి అక్కడ 18, 19 ఎఫీసీ. सब पवित्र लोगों के साथ भली भांति समझने की शक्ति पाओ कि उसकी चौड़ाई और लंबाई और ऊंचाई అంటే और गहराई कितनी है। ముందు సంఘంలో ప్రేమగా ఉండు. सबसे पहले कलीसिया में प्रेम से रहो। అసలు సంఘం అంటే ఎవరు చెప్పో తెలుసా? ఫస్ట్ सबसे पहले कलीसिया मतलब क्या है पता है? క్రీస్తు సంఘం. मसीह की అంటే कलीसिया, క్రీస్తు శరీరమే సంఘం. मसीह की कलीसिया है, నువ్వు ముందు शरीर ही कलीसिया క్రీస్తుతో है। కలిసి ఉండు. पहले मसीह के साथ मिलते క్రీస్తు అంటే रहो। ఎవరు? मसीह मतलब कौन है? శరీరం అన్నాం. शरीर మరి का, ఆత్మీయంగా చూస్తే अगर आत्मिक క్రీస్తు रूप से అంటే देखो, వాక్యం. मसीह वचन है, ఆ వాక్యం वो वचन దేహధారి అయింది కదా, शरीर रूप में आया, కాబట్టి ఇప్పుడు వాక్యంతో సైకిల్ కలిగి ఉండు. इसलिए वचन के साथ मेलजोल रखो, అప్పుడు నీకు ప్రేమించాలని పుట్టుద్ది. तब आपके मन में प्रेम करना है करके आएगा। పుట్టకపోతే అబద్ధికుడివే, अगर प्रेम उत्पन्न नहीं हुआ तो झूठे हो आप, అబద్ధికుడివే. झूठे हो। కాబట్టి इसलिए పరిశుద్ధుడు ఎట్టమంటున్నాడు, पवित्र लोगों से कैसे रहने को कहता है, ఎట్టమంటున్నాడు, कैसे लोगों को रहने को कहता है? ప్రేమేందు వేరుపాడి స్థిరపడి ఆ ఏరుపాడి స్థిరపడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా సమస్త పరిశుద్ధులతో కూడా. దాని వెడల్పు పొడుగు లోతు ఆ ఎంతో ఇప్పుడు పరిశుద్ధత అంటే జనాలకు అసహ్యం అవుతుంది. पवित्रता से लोग आजकल घृणा कर रहे हैं। మరి మనం పరిశుద్ధంగా మాట్లాడనుకో अगर हम पवित्रता से बात करेंगे, అట్టనే మాట్లాడలేము. अरे ये लोग ऐसे ही बात करते हैं, వాళ్ళు హల్లెలూయా అనొద్దు అంటున్నారు. वो हालेलुया बोलने को मना कह रहे हैं। హల్లెలూయా అన్న సంఘంలో कलीसिया में हालेलुया नहीं बोलते, అంటున్నారు. హల్లెలూయా అనండి ఇప్పుడు. हालेलुया बोल रहे हैं क्या कलीसिया अंदर। में? नहीं बोलते। ఎందుకని? क्यों? అది మా సంఘం కాదు అంటారు. ये हमारी कलीसिया नहीं है बोलते వాళ్ళు हैं। వెళ్తారా? तो क्या वो लोग जाएंगे? ఆడ కూర్చున్న వాళ్ళు వెళ్తారా? वहाँ जो बैठे हैं उस कलीसिया में वो लोग जाएंगे? మధ్య మధ్యలో పాష హల్లెలూయా అంటాడా? के बीच बीच में पास्टर जी हालेलुया बोलते हैं? మా సంఘంలో అందరూ అంటారు. कहते हैं हमारी कलीसिया में नहीं बोलते। ఆడ కూర్చున్న వాళ్ళు అనరు, वहाँ बैठे हुए लोग भी नहीं बोलते, వాళ్ళు అనరు. वो भी नहीं बोलते। అంటే అర్థం ఏంటి? मतलब क्या है? నీ మీద ఒక అభ్యంతరం చెప్తున్నాను నేను, मैं आपके ऊपर एक निंदा నీ మీద लगाता हूँ। తప్పు మోపుతున్నా. आपके ऊपर నువ్వు एक गलत సంఘంలో लगाता हूँ। హల్లెలూయా అంటలేదు आप कलीसिया में हालेलुया नहीं बोलते, అంటాడు ప్రభు. प्रभु कहेगा। నువ్వు సంఘంలో హల్లెలూయా అంటలేదు, कलीसिया में हालेलुया नहीं बोलते, ఇది మాది కాదు అంటున్నావు. ये हमारा काम नहीं है बोल रहे हो। అక్కడ కూర్చున్న వాళ్ళు అంటారా మరి? तो आप ऐसा बोल रहे हो तो बैठे हुए लोग बोलते हैं హల్లెలూయా అంటే ఏంటి? हालेलुया में क्या है? హల్లెల్ हले, స్తుతించండి, स्तुति करो, యా या యెహోవాను, यहोवा ఊ को, మీరు యెహోవాను స్తుతించండి అని అర్థం. आप यहोवा की स्तुति करो। ఇది హెవెన్లీ లాంగ్వేజ్. ये हेवनली लैंग्वेज है। లక్షల మంది लाखों लोग, ఎవరు ఏ భాషోడైనా సరే कोई सी भी भाषा क्यों ना हो, కూర్చున్నప్పుడు जब बैठे रहते హల్లెలూయా हैं అంటే हालेलुया बोलने से అందరూ హల్లెలూయా అంటారు. सब हालेलुया ఇది बोलते హెవెన్లీ భాష పిల్లారా. हैं। ये हेवनली ఈ लैंग्वेज భాషను కాదన్న వాడు పరలోకానికి వెళ్ళడు. जो इस भाषा को इनकार करता है उस स्वर्ग नहीं जाएगा। అర్థమవుతుందా? समझ में आ रहा है? ఎందుకన్నాడు? क्यों? నీ మీద ఒక తప్పు మోపాల్సి వస్తుంది. तुम्हारे ऊपर एक निंदा लगानी पड़ रही నీకు है, ప్రేమ లేదు, तुम्हारे अंदर प्यार नहीं నీకు है, ప్రేమ లేదు, प्यार नहीं నీ है, దగ్గర భేదాలు ఉన్నాయి, तुम्हारे अंदर भेदभाव है, అభిప్రాయాలు పడుతున్నావు. आप दूसरों के ऊपर निंदा लगा रहे हो। మనం అడుగుతాము, हम पूछते हैं क्या? ఏంటంటే హల్లెలూయా అనరండి మీరు? आप हालेलुया क्यों नहीं बोलते? అడగం. हम नहीं మనం ఎందుకు पूछते। అడుగుతాం? हम क्यों మనం पूछेंगे? కూర్చొని రావటం మన పని. बस हमारा काम है बैठ कर आ जाना, ఏదో టైం పాస్. सिर्फ टाइम पास। వెళ్తావా? जाओगे, తప్పు మోపాలి నేను అంటాడు. आपके ऊपर एक निंदा लगानी, నీ మీద ఒక తప్పు మోపుతున్నాను, एक गलत నువ్వు लगा హల్లెలూయా रहा हूं అంటలేదు आपके అంటాడు. ऊपर। ఇప్పుడు ఏం आप చేస్తావు? हालेलुया नहीं बोल रहे, तब क्या करोगे? పరలోకానికి వెళ్ళామనుకో, अगर स्वर्ग गए, నీ మీద తప్పు మోపుతున్నావు. आपके ऊपर एक निंदा लगाएगा। ఇవన్నీ పరలోకాలు వస్తాయి పిల్లలకి మాటలండి. ये सारी बातें स्वर्ग में आएंगी, అర్థం చేసుకోండి. समझ నీ लीजिए। మీద తప్పు మోపుతున్నాను. आपके ऊपर एक निंदा నువ్వు लगा रहा హల్లెలూయా है। అన్నావా? आपने हालेलुया बोला, మా పాస్టర్ అంటలేదండి. हमारा पास्टर नहीं बोलता। ఎందుకని? क्यों? నువ్వు అడిగావా? आपने मांगा, నేను అడగలేదు. मैंने पूछा, नहीं पूछा। మరి ఎందుకు మనుషుల్ని మెప్పించావు? क्यों इंसान को ఏం చెప్తావు देखकर రేపు? क्यों ऐसा कहते हो?
చూడండి ప్రియులారా, देखिए प्रियो, అందుకే అంటున్నాడు, इसलिए कहता है, ఏమన్నాడు తెలుసా, क्या कहता है, ఎక్కడ పడిపోయావో जहां गिरे थे, ఏమన్నాడు చూడు, అక్కడ చదవండి. देखिए इसलिए स्मरण कर कि तू कहां से गिरा है, అది నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో జ్ఞాపకం చేసుకో. तुम किस हालत से गिरे उसको याद रखो. అదే మొదటి ప్రేమను కోల్పోవటం అది పెద్ద పాపం. पहले से प्रेम को छोड़ అది देना అలా पाप పాపం है, కాదు. छोटा सा మీరు पाप नहीं है. అనుకుంటున్నారేమో అట్టనంటారులేండి, ఒక మాటకి ఏందంట. నో, आप सोच रहे होंगे ऐसे ही कहते हैं, छोटी सी बात है तो इसमें क्या हुआ. నువ్వు సరి చేసుకుంటున్నావు, आप अपने आप को सुधार रहे हो, ప్రభు ఒప్పుకోడు. आप अपने आप को खुद ऐसा बोल रहे हो, प्रभु नहीं मानेगा ప్రభు इस बात को. ఒప్పుకోడు, బైబిల్లో రాయబడి ఉన్నది. प्रभु इस बात को नहीं मानेगा, बाइबल में लिखा है. ఆయన రాసిన దానికి విరుద్ధంగా వచ్చాను, మనం చదివించాను 2 తిమోతి 2:13 చదివించాను. मैंने पहले आपको पढ़ाया 2 तिमोथी 2:13 में. నో, ఒప్పుకోడు ఆయన. वो इस बात को नहीं मानेगा, రాజీ పడే పరీక్ష లేదు. इसके साथ నేను ఈరోజు सहमति नहीं ఖండితంగా रखेगा. చెప్తున్నాను ఈ मैं మాటలు. कहता हूँ इस बात को జ్ఞాపకం తెచ్చుకో, याद रखो. ఒకవేళ నువ్వు పడిపోయావు, अगर आप गिर गए होंगे, ఆ మూడు స్థితి पहली हालत, వాటి ఎలా ఉన్నావు, दिन में कैसे थे, ఎంత మంచిగా ఉన్నావు, పహలే ఎలా ఉన్నావు, पहले कैसे थे, ఎంత మంచిగా ఉన్నావు, कितने अच्छे से ఇప్పుడు थे, ఎలాంటి దాంట్లో ఉన్నావు, अब कैसे हो, ఎలా ఉన్నావు, ఇప్పుడు कैसे ఏ हो, పరిస్థితిలో ఉన్నావు. किस हालत ఇప్పుడు में हो. ఏమన్నాడు, నేను అంటలేదు, या मैं नहीं कहता, నేనంటలా, मैं नहीं कह रहा, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. पवित्र आत्मा ने అది నీకు लिखा నేను है. జ్ఞాపకం చేస్తున్నా. मैं आपको నేను याद సంఘ करा रहा हूं. దూతని. मैं कलीसिया का दूत हूँ. ఏమన్నాడు, क्या कहा, ఎఫెసీ సంఘ దూతకు రాయి అన్నాడు. इफिसुस की कलीसिया के दूत को నేను लिखो. ఓన్లీ అంబాసిడర్, मैं सिर्फ दूत हूँ, అంబాసిడర్ मैं सिर्फ दूत हूँ, అందిస్తున్నాను. मैं सिर्फ आप तक पहुंचा నేను रहा हूँ. క్రీస్తు యొక్క పక్షంలో ఉన్నాను, ఇక్కడ मैं मसीह के पक्ष में यहाँ हूँ, క్రీస్తు పక్షంలో కూర్చున్నాను, నేను मसीह के पक्ष में यहाँ बैठा हूँ, అందిస్తున్నాను ఆ యొక్క మాటలో. वो बातें आप तक पहुंचा रहा हूँ. వినండి, सुनो, రేపు నీ మీద తప్పు మోపుతాను అంటాడు. कल के दिन आप पे निंदा लगाएगा करके वो कहता है. అందుకే అంటాడు, ఎక్కడ పడిపోయావో जहाँ तुम गिरे थे ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. एक बार याद रखो. ఒరే ఒక పెట్టనే వాళ్ళని अरे एक समय में ऐसा कहता था, బాగుండే వాళ్ళని. एक समय अच्छे से रहता था. देखिए प्रिय, ఆ మొదటి ప్రేమ కోల్పోవటం అనేది పాపం, అది అల్ప పాపము కాదు. पहला सा प्रेम छोड़ देना वो छोटा सा पाप नहीं है. అంటే मतलब మనలో విఫలమైపోతుంది, हम हार అంటే जाते हैं. మన క్రైస్తవ్యం తగ్గిపోతుంది, हमारा क्रिश्चियन का जीवन बिल्कुल कम हो रहा है, తగ్గిపోతుంది పిల్లలు. कम हो रहा है. అందుకేమని తెలుసా, इसलिए क्या कहता ఇక్కడ है, ఏమంటాడు, అందుకే నువ్వు మారు మనసు పొంది ఆ మొదటి చేస్తేనే. और मन फिराओ और पहले के समान काम कर. మారు మనసు పొందు. मन फिराओ, మారు మనసు అంటే मन फिराओ मतलब అమౌంట్. पहला. అసలు మాటలు ఏమేమో మనం అసలు ముందుగా తప్పుడు దాంట్లో ఉండమేమో. हम शायद पहले से ही गलत रास्ते में होंगे, ఇంకేం చేస్తాం, फिर क्या कर सकते हैं, అయిపోయాం, खत्म, खत्म. పింజరాలో పడిపోయాం మనం. हम पिंजरे में फंस गए. అందుకే इसलिए పశ్చాత్తాపడాలి పిల్లలు. पश्चाताप करना चाहिए. పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం అందుకే అనేది. యేసయ్య మొట్టమొదటిగా సువార్త ఇచ్చినప్పుడు సైతాన్ని ఓడించి సువార్త ఒక్కటే మాట చెప్పాడు, మత్తయి 4:17 పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. మళ్ళీ ఇక్కడ ఒకసారి గుర్తు చేస్తున్నాడు. यीशु मसीह जब पहली बार सुसमाचार सुनाने के लिए आया, शैतान को हराने के बाद उसने एक ही बात कहा कि मन फिराओ, स्वर्ग का राज्य निकट है. ఆ కోల్పోయిన మన ప్రేమను మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. वो जो पहला सा प्रेम खो चुके हैं उसको एक और बार याद दिलाता है. ఎందుకని, क्यों, సైతాన్ని ఓడించాడు, शैतान को हरा दिया, హరా दिया, పట్టణాలకు వచ్చాడు, उस नगर में आया, ఫస్ట్ సువార్త మాట पहले सुसमाचार वाली बात ఏమన్నాడు, क्या कहा, దేవుని రాజ్యం సమీపించింది, परमेश्वर का राज्य निकट आ गया, వచ్చేసింది, ఈ లోకంలోకి వచ్చేసింది. आगे इस संसार में. కానీ लेकिन మారు మనసు పొందు, मन फिराओ, తిరుగు. आ जाओ फिर के. ఏంటి నా నోరు కట్టేసి పడిపోయింది. अरे मेरा मुंह कैसे बंधा हुआ है, అయ్యో ఎనుకుస్తున్నారు, కట్టిపడిపోయింది. अरे मैं यहाँ बैठा हूँ, मेरा मुंह बंधा हुआ है. ఒక హల్లెలూయా లేదు, हालेलुया नहीं है, ఒక వరాలు లేవు, कोई वरदान नहीं ఒక है, ఫలాలు లేవు, कोई भी फल नहीं అసలు है, ఇక్కడ ఏమీ లేదు. कुछ भी नहीं है. ఏదో పిల్లరా प्रियो, వాక్యం 3 విధాలుగా చెప్పొచ్చు. वचन 3 तरीके से बता सकते ఒకటి हैं. అక్షర జ్ఞానం, एक अक्षर के ज्ञान से, 2 ఆత్మీయ జ్ఞానం, दूसरा आत्मिक ज्ञान 3 से, చరిత్రాంశం. तीसरा इतिहास को लेकर. ఇప్పుడు సంఘాల్లో జరుగుతుంది అక్షర జ్ఞానం. अभी आजकल कलीसियाओं में सिर्फ अक्षर का ज्ञान ही सुनाया నమ్మండి जाए. మీరు, आप विश्वास कीजिए చరిత్రకు కలుపుతున్నారు, और इतिहास मिला देते हैं, ఆత్మీయత ఎగిరిపోయింది. और आत्मिक जीवन, आत्मिक कार्य चला गया. ఎందుకని, क्यों, ఆత్మదేవుడు ప్రభువు లేడు, क्योंकि आत्मिक प्रभु नहीं है, नहीं है. ఎందుకని, क्यों? వాడు దేవుని దగ్గర ఉంటేగా. अगर प्रभु के पास रहकर सुनेंगे तभी ना. 3 ఏళ్ళు 4 ఏళ్ళు స్టడీ, 3-4 साल स्टडी, ఒక సర్టిఫికెట్, एक सर्टिफिकेट, 4 ఏళ్ళు స్టడీ, ఒక సర్టిఫికెట్. 4 साल स्टडी और सर्टिफिकेट. దేవుని జ్ఞానం ఎక్కడ ఉంది, అక్కడ प्रभु का ज्ञान कहाँ है, మనిషి పొందుకున్న జ్ఞానం. इंसान का पाया हुआ ज्ञान. ప్రియులారా, प्रियो, నేను ఎందుకు చెప్తాను ఈ విషయం, मैं क्यों कह रहा हूँ ये बात, అందుకే ఏమంటాడు తెలుసా, इसलिए क्या कहता చూడండి है, ఏమంటాడు చూడండి అక్కడ, देखिए
ఎక్కడ పడితే జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొందు, ఆ మొదటి కీలు చేయము, అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నీ యొద్దకు వచ్చి నేను ఆ దీపస్తంభాన్ని తీసేస్తా. इसलिए स्मरण कर कि तू कहां से गिरा है और मन फिरा और पहले के समान काम कर। यदि तू मन ना फिराएगा तो मैं तेरे पास आकर तेरी दीवट को उसके स्थान से हटा दूंगा। దీపస్తంభం అంటే అర్థం ఏంటి తెలుసా? दीवट मतलब क्या है? అక్కడ రాశాడు చూడండి, ఎవరు రాశాడు? वहां लिखा है, देखिए 20 వచనంలో 20 वचन में ఏం రాశాడు? देखो क्या लिखा है। ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయుము. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. पहला अध्याय 20 वचन, अर्थात उन 7 तारों का भेद जिन्हें तूने मेरे दाहिने हाथ में देखा था, उन 7 सोने की दीवटों का भेद, वे 7 तारे 7 कलीसिया के दूत हैं और वो 7 दीवट 7 कलीसियाएं हैं। అర్థమైందా? समझ में అంటే आ నువ్వు गया? కలిసి కాకుండా పోతావు. मतलब आप कलीसिया में नहीं जाओगे, నువ్వు కలిసి కాదు ఇక. अब कलीसिया ही नहीं है, అంటే నువ్వు సంఘం కాదు ఇక. मतलब आप कलीसिया ही नहीं है। నా మాటలు కాదు ఇవి. मेरी बातें नहीं है। చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? देखो यहाँ क्या कहता है, మారు మనసు సరే, మనసు మార్చుకుంటే సరి, मन फिरा लिया तो ठीक है, లేకపోతే नहीं तो నీ ఎదుకు వస్తా, मैं तुम्हारे पास నీ आऊंगा, దీపస్తంభం తీసేస్తా, तेरे दीवट को उसके स्थान से పీకేస్తా. हटा అంటే दूंगा। నువ్వు సంఘం కాదు నా దృష్టిలో. मतलब मेरी नजर में आप कलीसिया ही नहीं हूँ। అర్థమైంది కదా? समझ में आया? అంటే मतलब క్రీస్తు ఆజ్ఞకు లోబడని ఒక సంఘానికి గాని ఒక వ్యక్తికి గాని దేవుని తీర్పు తప్పదు. मसीह की आज्ञा को अगर या कलीसिया को या पासवान की बातों को नहीं झुकते तो उसका न्याय नहीं ఇప్పుడు होगा। నువ్వు మామూలుగా విశ్వాసం కొనసాగుతావు, अभी तो आप विश्वासी के रूप में अब बढ़ते रहोगे, కానీ लेकिन ఈ స్వార్థం ఉందా? ये सुसमाचार आपके अंदर है, అది ఉండాలి మనకి. ये होना चाहिए हमारे अंदर। కాబట్టి ఇక్కడ చూడండి, इसलिए देखिए ఇక్కడ ఏమంటున్నాడు? यहाँ क्या कहता है, కాబట్టి ఇక వాళ్ళు సంఘంగా ఉండరు దేవుని దృష్టిలో. प्रभु की नजर में वो कलीसिया नहीं रहेंगे, కొంత సంఘంగా సాంగత్యంగా మనతో ఉండడు. कलीसिया की संस्कृति के रूप में हमारे ఒక साथ తప్పు ఒకడు नहीं మనలో रहेंगे, మోపుతున్నాడు, क्योंकि एक गलती उठा के दिखाता है మన మీద हमारे ऊपर। నువ్వు సరి చేసుకో అంటున్నాడు. तुम सुधरो करके कहता है, సరి చేసుకో. सुधर लो। అందుకని इसलिए ఆఖరిగా 6వ వచనంలో ఏమంటాడు చూడండి. देखिए 6वें वचन में क्या कहता है, 6వ వచనంలో 6वें वचन में, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాతాల క్రియలు నీవు దేశించున్నావా, నేను కూడా వాటిని దేశించున్నాను. पर हाँ तुझ में ये बात तो है कि तू निकोलियों के कामों से घृणा करता है, जिनसे मैं भी घृणा करता हूँ। ఇక్కడ అర్థం అవుతుందా మీకు? यहाँ पे आपको समझ में आ रहा है, ఈ నికోలాయితులు అంటే ఎవరు? निकोलियो मतलब कौन है? చరిత్రలో ఏం రాశారంటే इतिहास में लिखा है వీళ్ళు కొంచెం పెత్తందారులు అని రాశారు. ये अपना ही बात को चलाने वाले लोग हैं। మనం గ్రామాల్లో పెద్దలు ఉంటారు, हमारे गांव में बड़े लोग होते हैं, సిగరెట్ దాసం వస్తారు దైవస్తానికి. प्रभु के दास के पास सिगरेट पीते हुए आते हैं, ఏమండి పాస్టర్ బాగున్నారా, कहते हैं पास्टर जी आप कैसे हैं, సందాలటి లెక్క వేయాలి మేము, आप भेंट कितना है दे दो हम गिनेंगे, ఏంటి సంగతిలో क्या क्या बातें हैं बताओ। పెద్దలు వీళ్ళు. ये बड़े लोग होते हैं, ఆ పెద్ద సంఘంలో మనం उन बड़े लोगों कलीसिया में हम लोग भी होते हैं। ఏంది ఇది, क्या है, ఏముంది అక్కడ? क्या है वहाँ అసలు पे? దేవుడు ఆ సంఘం వదిలిపెట్టాడంట, परमेश्वर ने उस कलीसिया को छोड़ ही दिया, బయటకు వచ్చేసాడు. वो बाहर आ गया, నా సంఘం కాదన్నాడు, वो कलीसिया की नहीं దీపస్తంభం है, తీసేస్తా, दीवट हटा दूंगा, నా ఇష్టం లేదు అక్కడ, నాకు वहाँ रहने की इच्छा भी పెత్తనం नहीं ఎవరిది है। ఇక్కడ? यहाँ पे कौन चला रहा है ఎవరిది कार्य? పెత్తనం? किसकी बात चल रही है यहाँ पर? ఆత్మీయత, ఆత్మీయ కాపరి, आत्मिक पासवान, కాపరి లొంగిపోతున్నాడు. पासवान उन लोगों के सामने झुक जाता है। అదేమంటే ఏమంటాడు, అగర్ నేను బోలే తో? జీతం కోసం వచ్చానంటాడు. पासवान कहता है मैं यहाँ सिर्फ अपनी तनख्वाह पाने के लिए आया నేను हूँ, 3 ఏళ్ళు అంటాడు, मैं सिर्फ 3 साल रहने के నేను लिए आया 4 ఏళ్ళు అంటాడు, हूँ, या तो मैं 4 साल रहने के लिए आया हूँ, నాకెందుకు అంటాడు? मुझे क्या करना? ఏది బాధ్యత ఇది? ఇక్కడ यहाँ जिम्मेदारी कहाँ है? శ్రమలు ఇయ్యి, यहाँ पे क्लेश कहाँ है? మారు మనసు ఏది, मन फिराव कहाँ है? ఎక్కడుంది? ఇక్కడ कहाँ पे है? ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నిలదీస్తున్నాడు. आज के दिन पवित्र आत्मा आपसे बात कर रहा है, అందుకే इसलिए చెప్పడం ఇక్కడ జాగ్రత్తగా ఉంచండి. ध्यान से सुनिए। బైబిల్లో చెప్పలే వీళ్ళు ఏం చేస్తారు, बाइबल में नहीं बताया गया ये क्या करते हैं, కానీ लेकिन వాళ్ళు చేసేది, वो क्या करते हैं, వాళ్ళు నేర్పేది वो क्या सिखाते हैं, దేవునికి అసహ్యంగా ఉంది. वो जो भी करते हैं प्रभु को घृणा आती है उनसे, అసహ్యంగా ఉంది घृणा। అంటే వాడు చేసేది నేర్పేది ఈ రెండు కూడా ఆయనకి విరుద్ధంగా ఉన్నాయి. वो जो सिखाते हैं वो जो करते हैं वो प्रभु के विरोधी होता है, అందుకే అన్నాడు इसलिए कहता है శ్రమలు వహించు, क्लेशों को उठाओ, వహించు, उठाओ, అలిసిపోవద్దు. थको मत। ఏం చెప్తున్నాడు ఈ రోజు మనకి? आज वो हमें क्या सिखाता है? అలిసిపోవద్దు, थको मत, మేలు చేయాలి, भलाई ही करना है, కానీ నువ్వు సమ్మానం ఆశించొద్దు, लेकिन सम्मान पाने की इच्छा मत रखो, ఆశించొద్దు. इच्छा मत रखो। నీకు తగిన పని నువ్వు చేయి సంఘంలో. आपको जो आता है वो कलीसिया में करो, నీకేం చెప్పిన భాష జై, पास्टर जी ने आपको जो बोला करो, తర్వాత उसके बाद తప్పు మోపుతాను అంటున్నాడు. आपके ऊपर एक निंदा लगाऊंगा, ఏం कहता है। చేసినా తప్పు మోపుతాడు. कुछ भी करे एक निंदा जरूर लगाएगा। ప్రేమ ఉండాలి, प्यार होना चाहिए, ప్రేమ ఉండాలి, प्यार होना चाहिए, లేకపోతే नहीं तो జ్ఞాపకం చేసుకో. याद करो एक ఎక్కడ పడిపోయి జ్ఞాపకం చేసుకో, कहाँ गिर गए एक बार याद బయటికి करो। రా, बाहर आ जाओ वहां से, బయటికి రా. बाहर आ जाओ। తర్వాత ఇంకేమంటున్నాడు, उसके बाद क्या कहता है? పశ్చాత్తాపడు, पश्चाताप करो, మారు మనసు పొందు, मन फिराओ, పొందకపోతే
नहीं फिराओगे तो ఏమన్నాడు? क्या कहता है? నువ్వు సంఘం కదా నా దృష్టిలో. तुम कलीसिया ही नहीं हो मेरी नजर में। దీపస్తంభం సంఘం కదా, दीवट मतलब कलीसिया है, వెలుగు. ज्योति। దేవుడు వెలుగై ఉన్నాడు, परमेश्वर एक ज्योति है, అందుకే అంటున్నాడు इसलिए कहता है తీసేస్తా, निकाल दूंगा, పెరికేస్తా, उखाड़ दूंगा, పీకేస్తా. हटा दूंगा। అంటే मतलब నువ్వు నా దృష్టిలో లేవు, तुम मेरी नजर में, मेरी दृष्टि में हो ही नहीं, అందుకే అన్నాడు. इसलिए कहता है। కొలస్సీలు ఉన్నారు దీనిలో, इसमें कोलिसियस भी है, అంటే అస్వభావం ఉంది. ऐसा स्वभाव। ఆ నికోలాయితు ఉన్నారు నీలో, इसमें निकोलियस है, అస్వభావం ఉంది నీలో. ऐसा स्वभाव है आपके अंदर, అది నాకు నచ్చదు, वो मुझे अच्छा नहीं लगता, నచ్చదు. अच्छा नहीं लगता। నువ్వు చేసేది, तुम करते हो, నువ్వు నేర్పేది तुम जो सिखाते हो, నాకు నచ్చదు. मुझे अच्छा नहीं लगता। కొంతమంది कुछ लोग తప్పుల్లో ఉంటారు, गलत में रहते हैं, తప్పుడు మార్గంలో ఉంటారు. गलत వాళ్ళకి मार्ग में रहते నేర్పాలి हैं। మనం, उनको सिखाना है, हमें చెప్పాలి, बताना है, తప్పయ్యా ఇది, ये गलत है, తప్పమ్మా ఇది, गलत है, ये అది మొదటి ప్రేమ ఉండాలమ్మా. पहला प्रेम होना चाहिए। చాలా మంది అంటారు, बहुत से लोग నేను कहते हैं, వాళ్ళని చూసి मैं उन लोगों को వీళ్ళని देख చూసి के, నేను పడిపోతున్నా. उनको देख के मैं प्रभु में అరే गिर బాబు जा నువ్వు रहा हूँ। ఎవరిని చూడొద్దురా బాబు, तुम किसी को भी मत देखो, కాపర్ను చూడు, వాక్యం చూడు, पासवान को देखो, वचन को देखो, దేవుణ్ణి చూడు, परमेश्वर को देखो, బాగుపడతావు. ठीक हो जाओगे। అర్థమైందా? समझ में आ रहा ఈ है? రోజు మనకి आज के दिन ఈ ఎఫీసీ సంఘంలో इस इफिसिस ఈ कलीसिया, రెండో అంశాలు దేవుడు మనతో ఏం इस మాట్లాడారు? दूसरे अंश में प्रभु ने हमसे क्या बात किया, అర్థమైందిగా? समझ में आ गया ना? విన్నావుగా? सुना ना? వినకపోతే యూట్యూబ్ లో చూడు, अगर नहीं सुनता तो यूट्यूब में एक बार देख लो, ఒకసారి యూట్యూబ్ లో ఒకసారి కూర్చొని జాగ్రత్తగా విను. यूट्यूब में बैठकर एक बार ध्यान से सुनो, నేను సంఘమా కాదా? मैं कलीसिया हूँ या नहीं। అర్థమైందా? समझ में आ రండి गया? ప్రార్థిద్దాం. आइए प्रार्थना करें। సర్వశక్తిమంతుడివి, हे सर्वशक्तिमान, సర్వకృపానిధి, सारी सृष्टि की कृपालु, సర్వనుండి దేవ, सब में भरे हुए నీ परमेश्वर, పాదాలు పొందన. आपके चरणों को ఈ धन्यवाद। రోజు నాయన आज के दिन प्रभु ప్రకటన గ్రంథం వివరణలో प्रकाशित वाक्य इस वर्णन में అయ్యా 7 సంఘాలు ఉన్నాయి నాయన. 7 कलीसियाएं हैं। ఆ సంఘాలు నాయన ये कलीसियाएं ఈ రోజు आज के दिन ఒక సంఘంగా స్థాపించబడినటువంటి ఆ సంఘానికి, ये कलीसिया के रूप में स्थापित की गई, ఆ సంఘంలో ఉన్న వ్యక్తులకి, उस कलीसिया के व्यक्तियों के అంటే लिए, సంఘం అంటే నువ్వే అంటున్నావు, कलीसिया मतलब आप ही हैं करके आप कहते हैं, విలువలు ఉన్నాయా లేవా, ऐसी अहमियतें हैं या नहीं, ఇలాంటివి ఉన్నాయి లేవా, ऐसी चीजें हैं या नहीं, ఒకళ్ళు చూసుకోమని, एक दूसरे परखे अपने आप జ్ఞాపకం చేసుకోమని, याद रखो, జ్ఞాపకం చేసుకో. याद रखो। ప్రభు వందనాలు. प्रभु धन्यवाद। ఈ వాక్యం 100% సహాయం చేయి. ये वचन 100 के 100 गुना फलवंत होने के लिए मदद कीजिए। ఈ కొద్ది వాక్యాలు దేవుడు దీవించు. ये छोटा सा वचन प्रभु आशीष करे। आमीन। आमीन।